అండి. బాగున్నారా? ఎంత బాగున్నానో మీరందరూ కూడా నా వెల్ విషర్స్ చాలా బాగున్నారని నేను ఆశిస్తున్నాను. ఆ కోరిక కూడా మనం ఉమ్మడి జాయింట్ ఫ్యామిలీ అనేటువంటి సొసైటీలో మనము అందరం కూడా మరి భాగస్వాములుగా ఉంటున్నామండి. మరి అదేవిధంగా ఈ సొసైటీ అనేటటువంటిది సెకండ్ ప్లేస్ అని చెప్పాను మీకు. ఫస్ట్ ప్లేస్ ఇస్ అవర్ ఫ్యామిలీ, వ్యక్తిగత కుటుంబాలు. తర్వాత మనకు రెండవ పెద్ద కుటుంబం అనేది సువిశాలమైనటువంటిది మనకి సమాజం అండి. సమాజంలో ఎన్నో మార్పులు చేర్పులు పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి. మన ప్రోగ్రాం సమాజము నాడు నేడు ముచ్చట్లు కదండి. అయితే ఈ సమయంలో మీ ముందుకు ఎందుకు వచ్చానంటే మీరందరూ కూడా మీరు ఈ సమయంలో మరి తీరిక సమయం మీకు కాబట్టి చాలామంది పడుకొని ఉంటారు, చాలామంది సీరియల్స్ చూస్తుంటారు. ఈ రకంగా సమయాన్ని అంతా కూడా వాళ్ళు వాడుకుంటూ ఉంటారు. కాబట్టి దాని బదులు మన కుటుంబం మనం ఎలాగో భద్రతగా ఉంచుకుంటామో మరి డెవలప్మెంట్లో కూడా మనం సూచనలు ఇస్తూ ఉంటాము, చేస్తూ ఉంటాం. కానీ మరి సమాజానికి కూడా సూచనలు ఇవ్వాలి. తర్వాత డెవలప్మెంట్ కోసం మనం అందరం కృషి చేయాలన్నదే మన బాధ్యత అండి. ఎందుకంటే మనది మనము చూసుకున్నట్టయితే అది వ్యక్తిగతమైనటువంటి స్వార్థము, ఫ్యామిలీ పరంగా కూడా మనం చూపిస్తున్నటువంటి స్వార్థం అనిపిస్తుంది. ఈ యొక్క సమాజం అనేది అన్ని మత కులాలు భేదాలు లేకుండా అందరము నివసిస్తున్నటువంటి ఒక ఫ్లవర్ గార్డెన్ లాంటిదండి. ఈ యొక్క పూల తోట లాంటి ఈ సమాజంలో మనం అందరం రకరకాల పూలు ఎట్లా ఉంటాయో రకరకాల కులాలు, విభిన్నమైనటువంటి మతాలు, కులాలు, ఇది అనాది నుండి మనకు వస్తున్నటువంటి ఆచారం అండి. మరి ఇటువంటిది కొనసాగింపులో మనము మనస్పర్ధలు లేకుండా ఎవడో కులం ఏమో అయ్యింది మనకెందుకు, లేకుంటే ఎక్కడో ఏమో జరిగింది కాదండి. సమాజం అంతా కూడా డిపెండ్ ఆన్ పొలిటికల్, అంటే పొలిటికల్ బేస్ మీదనే ఉంటుందండి. సమాజం యొక్క అభివృద్ధి, మంచి చెడులు అనేది రాజకీయం మీదనే ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం రాజకీయం తీసుకున్నట్టయితే ఈ రీసెంట్గా ఒకటి నడుస్తూ ఉందండి, మీకు తెలుసు ఏంటంటే అది బిగ్ బాస్ 9 అని నడుస్తుంది కదా. దాంట్లో మనం చూసినట్టయితే ఆ యొక్క బిగ్ బాస్ నుండి ఇంతకు ముందుకు ఎవరెవరిలో ఏ టాలెంట్ ఉందో దానిని బట్టి సెలెక్ట్ చేసుకొని ఆ బిగ్ బాస్లోనికి పంపించేవాళ్ళు. వాళ్ళు ఇక్కడ సమాజంలో ప్రదర్శించి మరి ప్రజల మధ్యలో అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ఎంజాయ్మెంట్ కావచ్చు, అలాంటివి ఏవైతే మరి సమాజానికి ఒక రకంగా ఉపయోగపడతవి అన్నటువంటి వ్యక్తులను ఆ యొక్క బిగ్ బాస్లో పిలుచుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు రాను రాను ఏమైందంటే అది మొత్తము ఒక సమాజానికి ఆదర్శం కాదండి, మరి దురదృష్టం లాగా అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు మనము బిగ్ బాస్ అనగానే చాలామంది ఎస్పెషల్లీ గృహిణీలు, ఎందుకంటే వాళ్ళు పిల్లలు మరి హస్బెండ్ పనులకు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు ఖాళీ సమయంలో అవి చూస్తూ ఉంటారు, సీరియల్స్ కానీ బిగ్ బాస్ లాంటివి కానీ. ఇది బిగ్ బాస్ సీజన్ అనేది ఇయర్లీ వన్స్ ఏదో ఉంటుంది కాబట్టి దానికోసం వాళ్ళు చాలా టైం అంతా కూడా ఎప్పుడో చూడాలా అనేదిగా ఆశగా ఉంటారు. మరి అలాంటి ఈ బిగ్ బాస్ ఎలా నడుస్తుంది, ఏం నడుస్తుంది, దానివల్ల సమాజానికి అందిస్తున్నటువంటి సందేశం ఏంటి, ఆ బిగ్ బాస్ యొక్క నడిపించడంలో వారి యొక్క ఉద్దేశం ఏంటి, ఎందుకొరకు మరి దాన్ని నడుపుతున్నారు, ఎందుకొరకు మరి ఇంతమంది పబ్లిక్ ఎగబడి చూస్తున్నారు, దానికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటి, మరి ఆ ఇంపార్టెన్స్ లోపల మరి ప్రజలకు అందిస్తున్నటువంటి మరి యొక్క మంచి సందేశము సమాజంలోనికి ఎలా వెళ్తుంది అన్నటువంటి విషయాలన్నీ కూడా మనకు కొన్ని మనము చర్చించుకుందామండి. దాంట్లో మెయిన్గా ఇదివరకు కూడా ఒక ఏంటి వర్షిణి అని, అఘోరి అని అది కూడా మనం చూసినాం. దాదాపు అది ఒక సంవత్సరం 2 సంవత్సరాల దాకా ఎక్కడ చూడు టీవీలలో కానీ, న్యూస్లో కానీ, యూట్యూబ్లలో కానీ ఫుల్ వాళ్ళదే నిండి ఉంటుండే. ఆ యొక్క దరిద్రము మరి మధ్యన కనిపిస్తలేదు కాబట్టి అది మనము ఇంకా దానికి సమాప్తము, దానికి ఫుల్ స్టాప్ పెట్టినట్టుగా ఉండింది. కానీ మరి ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి పొలిటీషియన్ నుండి వచ్చినటువంటిది చూసినట్టయితే మరీ ఘోరంగా ఉంది. మరి ఇలాంటివన్నీ కూడా మరి ఆ బిగ్ బాస్లో చూపించడం వల్ల ప్రజలకు ఎలాంటి మరి ఏ రకంగా ఆ బిగ్ బాస్ ఉపయోగపడుతున్నది అనేది మనం చర్చించుకుందామండి. కాబట్టి మీరందరూ కూడా చూసేవాళ్ళు మరి అన్నిగా భావించకూడదు. మరి నేను చెప్పినట్లుగా మీరు కూడా అర్థం చేసుకొని సమాజంలోని ప్రతి విషయాలను కూడా
ఏ ఏ యొక్క డిపార్ట్మెంట్ కానీ లేకపోతే ప్రభుత్వ పాలన యంత్రాంగం కానీ లేకుంటే అఫీషియల్గా ఉన్నటువంటి సామాజిక పరమైనటువంటి మరి అవన్నీ ఎలా జరుగుతున్నాయి, డెవలప్మెంట్ జరుగుతున్నావా లేకపోతే మరి అడుగుకు అంటుకొని పోతున్నాయి అన్న విషయాలు మనం చర్చించుకుందామండి. ఇప్పుడు నెక్స్ట్ మనం అవి చూద్దాము. థ్యాంక్ యూ సో మచ్. ఆలోచించండి మీరు.